ఎమ్మిగనూరులో నేను సవాలు విసురుతున్నా. మా పార్టీ తెలుగుదేశం పార్టీ మేము ఇచ్చిన సీట్లో హైయెస్ట్ ఎమ్మెల్యేలు ఇచ్చిన సంఖ్య వెనుకబడిన వర్గాలే నెంబర్ 1. ఎంపీల్లో కూడా నెంబర్ 1 వెనుకబడిన వర్గాలే. అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని ప్రాంతాలకి సామాజిక న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు అడుగుతున్నా వీళ్ళని, నీకు ధైర్యం ఉంటే రా మాట్లాడదాం. ఒట్టొట్టే మాటలు కట్టెబెట్టు. పేర్లతో సహా డిస్కస్ చేయడానికి, చర్చించడానికి నేను సిద్ధం. ఒకే కులానికి 49 సీట్లు ఇచ్చిన నువ్వు సామాజిక న్యాయం గురించి మాట్లాడతావా? నీకు అర్హత ఉందా అని అడుగుతున్నా తమ్ముళ్ళు, మీరు చెప్పాలి. అదే పెత్తందారీ వ్యవస్థ. ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా వీళ్ళు పేరుకుపోయి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ ఒకటే హామీ ఇస్తున్నా, మాదిగలున్నారు. 97లో ఏబిసిడి కేటగరైజేషన్ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మాదిగలకు కూడా సామాజిక న్యాయం జరగాలి. జిల్లాల వారిగా కేటగరైజేషన్ తీసుకొస్తాం. మాదిగా, మాల, రెల్లి అందరికీ న్యాయం చేస్తా. అదే నా సామాజిక న్యాయం. సీట్ల విషయంలో చేశా, రేపు అభివృద్ధి విషయంలో కూడా చేస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే సమయంలో ముస్లింస్ ఉన్నారు. అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా. ముస్లింస్ అందరికి నేను ఇచ్చే హామీ, 14 సంవత్సరాలు మా పరిపాలన చూశారు. 2 సార్లు ఎన్డీఏలో ఉన్నాం. ఏ ముస్లిం కూడా అన్యాయం జరగకుండా మీ హక్కులు కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. హైదరాబాద్ లో, కర్నూలులో 2 ఉర్దూ యూనివర్సిటీ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉర్దూ 2వ భాష చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రంజాన్ తోఫా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ముస్లింలకు బాగా డబ్బులు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దుల్హాన్ ద్వారా మీ అందరి ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దుకాన్ మకాన్ కింద మీకందరి కూడా షాపింగ్లు ఇప్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కడకు మౌజములకి, ఇమాములకి ఆండ్రోర్యం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 5 ఏళ్లు మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి. కేంద్రంలో తెచ్చిన అన్ని బిల్లులకి సహకరించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దొంగ నాటకాలు ఆడుతున్నారు, కబుర్లు చెబుతున్నారు. మా వల్ల మీ రిజర్వేషన్లు పోతాయని మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు. ఒకటే హామీ ఇస్తున్నా, 14, 19లో మీ రిజర్వేషన్లు కాపాడిన పార్టీ, 4% కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ భవిష్యత్తు ఆలోచించండి, మీ పిల్లల భవిష్యత్తు ఆలోచించండి. నేను వస్తా ఉంటే ముస్లింలు చూశాను, పిల్లల్ని భుజాలపైన ఎక్కించుకుని నాకు 2 వేళ్లు చూపిస్తూ మా పిల్లల బాధ్యత మీదే చంద్రన్న అని చూపించారంటే, ముస్లింస్ కూడా చూపించారంటే అది నాకు ఆనందం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈరోజు 3 పార్టీలు కలిసి వస్తున్నా మీ ముందుకి.